ఇటీవల మీరు చాలామంది యువతకు చాలా ఇన్స్పిరేషనల్, చాలా మోటివేషనల్‌గా ఎన్నో సలహాలు ఇస్తుంటారు. చాలామంది మిమ్మల్ని ఫాలో అవుతుంటారు. అటువంటి యువత ప్రస్తుతం డ్రగ్స్‌కి, బెట్టింగ్ యాప్స్‌కి ఇలాంటి వాటికి అలవాటు పడిపోతున్నారు, అడిక్ట్ అయిపోతున్నారు. అలా అలవాటు పడి తమ జీవితాలను మధ్యలోనే ఆత్మహత్యల రూపంలో చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళకు మీరు చెప్పేటువంటి సలహా ఏంటి? ప్రభుత్వం మీద చాలా బాధ్యత ఉంది. ఎందుకంటే ఇన్ని స్కూల్స్ పెడుతున్నాం, ఇన్ని కాలేజెస్ పెడుతున్నాం, ఇంత యూనివర్సిటీలు పెడుతున్నాం. వీళ్ళందరూ చదువుకొని బయటకు వస్తున్నారు. మరి చదువుకొని బయటకు వచ్చిన వాళ్ళకు ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ముఖ్యంగా ప్రభుత్వం మీద ఉంది. అవును. కేవలం గవర్నమెంట్ జాబ్సే కాదు, ప్రైవేటు కంపెనీల్లో కూడా వాటిలో పెట్టుబడులను ఆకర్షించడము, ప్రైవేట్ కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేయడము, అందులో ఉద్యోగాలు సృష్టించడము, తర్వాత యువతరాన్ని వాళ్లే ఉద్యోజకులుగా అవ్వడానికి కూడా తగిన వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. బేసిక్గా ఈ యువతరం ఇలా వెళ్ళడానికి ప్రధానమైన కారణం ఏంటంటే నిరాశ, నిస్పృహ. మేము ఇంత చదువుకున్న తర్వాత కూడా మేము ఖాళీగా ఉండాల్సి వస్తుంది, నిరుద్యోగులుగా ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఇటువంటి వాటిలో డ్రగ్ ప్రభావానికి గురి అవుతారు. బెట్టింగ్ అప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా మన లక్ ట్రై చేసుకుందామని వెళ్ళేవాళ్ళు కూడా ఇన్స్టెంట్గా మాకు డబ్బులు రావాలి అన్న ధోరణ అయిపోతుంది. కాబట్టి ఇవన్నీ కూడా అటువంటి వాళ్ళని ఆకర్షిస్తుంది. అందువల్ల ప్రభుత్వాలు చేయాల్సింది ఎంప్లాయ్మెంట్ గురించి చాలా సీరియస్గా ప్రభుత్వం చర్చించాలి. రూరల్ ఎంప్లాయ్మెంట్ అవసరం. మన గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పెట్టండి, వ్యవసాయ ఆధారిత వాల్యూ అడిషన్ ప్రోడక్ట్స్ తయారు చేయండి, తర్వాత వచ్చేసి ఫుడ్ ప్రాసెసింగ్ చేయండి. ఇలాంటి పరిశ్రమను నెలకొల్పి ఎక్కడ ఉన్న యువతరాన్ని అక్కడ ఉద్యోగ కల్పన చేస్తే ఎప్పుడైతే సంపాదనలో పడతాడో ఆటోమేటిక్గా కుటుంబం ఆ తర్వాత ఎలా చూసుకోవాలన్న బాధ్యత వస్తుంది. సో ఆ బాధ్యతను సృష్టించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద. కానీ ప్రభుత్వం ప్రతి వాళ్ళు మేము ఎన్ని లక్షల ఉద్యోగం ఇస్తాం, అన్ని కోట్ల ఉద్యోగాలు ఇస్తామంటున్నారు, కానీ ఎక్కడ ఆ క్రియేషన్ అవ్వట్ల. సో దీని గురించి ప్రభుత్వాలు ఆలోచించాలన్నది ఒకటి. తర్వాత యువతరం కూడా తెలుసుకోవాలి. ఫైనల్గా ఈ డ్రగ్స్ ఇట్లాంటి వాటికి ప్రభావితం అయితే మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాం, మన భవిష్యత్తును పాడు చేసుకుంటాం. అదేదో దాన్ని ఒకసారి ప్రయోగం చేయాలన్న దృష్టి కూడా ఉంటుంది యువతరాలు. ఎందుకంటే ఈ సినిమాల్లో చూపిస్తుంటారు, సినిమాల్లో హీరోలు 10 నిమిషాలకు ఒకసారి తాగేస్తుంటారు. కాబట్టి వీళ్ళంతా కూడా రోల్ మోడల్స్ మన వాళ్ళకి. మరి వెళ్ళి మనం కూడా చూస్తే ఏమవుతుంది, డ్రగ్ ప్రయోగం కూడా చూపిస్తుంటారు సినిమాల్లో, విలన్ అనేది ఇలా చేస్తుంటాడు. సో అదేంటో చూడాలన్నది ఒక ఆతృత. ఒక్కసారి దాంట్లో వచ్చిన తర్వాత దాన్ని ఇట్ సక్స్, దాన్ని మిమ్మల్ని లాగేస్తుంది, అడిక్ట్ అయిపోతారు. దాంట్లో ఇంట్లో దొంగతనాలు చేయడం, బయట దొంగతనాలు చేయడం, భవిష్యత్తునే పాడు చేసుకుంటున్నారు. కాబట్టి స్కూలు చిన్నతనం నుంచి వీటి గురించి అవగాహన, వీటి జోలికి వెళ్లకుండా తల్లిదండ్రులు వాళ్లకు తగిన బ్రీఫింగు, తర్వాత స్కూల్స్ కాలేజెస్లో కేవలం సిలబస్లు కంప్లీట్ చేయాలి, CGPL రావాలి, మార్కులు రావాలి, ర్యాంకులు రావాలి, ఇదే అవుతుంది. కానీ వ్యక్తి నిర్మాణం కోసం ఎక్కడా కూడా స్కూల్స్ కాలేజెస్లో దొరకట్లేదు. కాబట్టి అది కూడా చేయాల్సిన బాధ్యత. తర్వాత చదువుకుని వచ్చిన వాళ్ళకి ఉపాధి కల్పించడం. ఈ 3 కనుక మనం చేయగలిగితే ఏమవుతుందంటే వీటి నుంచి దూరంగా, తర్వాత ఎవరైతే వీటిని ప్రోత్సహిస్తున్నారో వారి మీద కఠినమైన చర్యలు, ఈ డ్రగ్ ల్యాబ్స్ కానీ, ఈ డ్రగ్ మాఫియా కానీ, తర్వాత ఈ బెట్టింగ్ యాప్స్ చేసేవాళ్ళు, వీళ్ళందరి మీద కూడా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటే ఏమవుతుందంటే అది కూడా ఒక రకంగా దీన్ని నిరోధించడానికి పనిచేస్తుందన్నది నా అభిప్రాయం. ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో చాలామంది సినీ నటులు కానీ, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది యువతను అట్రాక్ట్ చేస్తున్నారు. వీళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకోవాలి? యాక్చువల్గా చట్టం ఉంది మనకు, టోటల్ బెట్టింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ ఉంది మన దగ్గర. తర్వాత వచ్చేసి ఈ చర్యలు ఉన్నాయి, ఆ చర్యలు తీసుకున్నారు ప్రభుత్వం. ముఖ్యంగా తెలంగాణలోను, ఆంధ్రప్రదేశ్లోను ఈ ఆన్లైన్ బెట్టింగ్ నిషేధ చట్టం ఉంది. కాబట్టి ఆ చట్టం మీద వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి ఇమీడియట్గా. స్పెషల్ కోర్టులను ఏర్పాటు చేసి ఇమీడియట్గా వాళ్ళకి శిక్షలు పడేటట్టు చేయాలి. తర్వాత ఈ యాప్స్ అన్నవి ఇక్కడ చేయకుండా ఏదైనా టెక్నాలజికల్గా కూడా మనం వాటిని ఇంట్రడ్యూస్ చేయగలిగాం. సో ఈ విధంగా చేయగలిగితే తర్వాత ఎవరైతే వీటిలను ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. మొన్న ఐ థింక్ నోటీసులు ఇచ్చి ఈ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ని, తర్వాత సినిమా నటుల్ని, వీళ్ళని కూడా పిలిచారనుకుంటాను. సో ఇది కేవలం కొన్ని రోజులు మాత్రమే అవుతుంది. ఏదైనా మన దేశాల్లో ఎలా ఉంటుందంటే కొన్ని రోజులు మాత్రం హైప్ ఉంటుంది, ఆ తర్వాత అందరూ మర్చిపోతారు, ఎందుకంటే కొత్తది ఏదో ఒక ఐటమ్ వస్తుంది. సో అలా కాకుండా ఒక డెడికేటెడ్ టీంని పెట్టి దీన్ని టోటల్గా టిల్ ది లాస్ట్ మూమెంట్ వరకు మనం దాన్ని ట్రాక్ చేయగలిగితే అప్పుడు దీన్ని నిరోధించిన వాళ్ళము అవుతాం. ఆ విధంగా చర్యలు తీసుకోవాలి అన్నది ప్రజలు, ముఖ్యంగా తల్లిదండ్రులు ప్రభుత్వం నుంచి కోరుకుంటున్నారు. ఎందుకంటే చాలామంది పిల్లలు దీనికి బలి అయిపోతున్నారు కాబట్టి.